ప్రజలందరూ కూడా గర్వించదగ్గటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే ఈ పిటిషన్ ద్వారా ఒక ఒక గొప్ప మార్పును ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే మీరు ముఖ్యంగా మీరు దాదాపు యునెస్కో నుండి ఈరోజు తార్నాకలో ఉన్న యూఫెర్వాజ్ వరకు కూడా మీరు సమాచార ఈ ప్రజా సంఘాలతో పనిచేశారు. అసలు ప్రపంచ దేశాల్లో సమాచార హక్కు చట్టాన్ని అమలుపరిచే విషయంలో మన దేశంలో జరుగుతున్నటువంటి ఈ నియామకాల విషయంలో చూస్తే ఎలా పోల్చి చూడొచ్చు? అంటే ఇంటర్నేషనల్ గా ఎన్నో ఇప్పుడు దాదాపు 80 దేశాల్లో ఆర్టీఐ యాక్ట్ అమలు అయినాక మన దేశంలోకి వచ్చింది. మీరు దీన్ని ఎలా చూస్తున్నారు? ఎందుకంటే ఒక పిటిషనర్ గా మీరు చాలా విషయాలలో మీకు అనుభవం ఉంది. అంటే ముఖ్యంగా విదేశాలలో సమాచారం అనేది అన్ని ఓకే, ప్లీజ్ కంటిన్యూ సార్. అన్ని రంగాల్లో కూడా అన్ని డిపార్ట్మెంట్ వినిపిస్తుందండి. ఓకే ఓకే సార్, ఓకే ప్లీజ్ కంటిన్యూ. ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి విదేశాల్లో అభివృద్ధి పొందిన దేశాల్లో, యూరోప్ లో ఉన్న దేశాలు, స్కాండినేవియన్ కంట్రీస్ లో అన్ని డిపార్ట్మెంట్లో సమాచారం సమగ్రంగా ఉంటుంది వాళ్ళ దగ్గర. దాన్ని ఎప్పటికప్పుడు వెబ్సైట్ లో పెట్టేస్తారు. అందుచేత వారికి అక్కడ ప్రశ్నించవలసిన అవసరం చాలా తక్కువ ఉంటుంది. ప్రశ్నించినట్లయితే చాలా త్వరగా సమాధానం వస్తుంది ప్రభుత్వం నుంచి. అయితే మన దేశంలో డిపార్ట్మెంట్ దగ్గర సమాచారం అనేది సమగ్రంగా ఉండదు, రికార్డులు సరిగ్గా ఉండవు, అధికారుల్లో కూడా మంచి అవగాహన ఉండదు. అందుచేత సమాచారం మన ప్రభుత్వాల నుంచి డిపార్ట్మెంట్ లో సేకరించడం కొద్దిగా కష్టము. అది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇంపార్టెంట్ గా మనం వెనుకబడి ఉన్నాము అంటే మనకి సరైనటువంటి సామగ్రి లేదు కాబట్టి కొంత మనం ఇదంతా బిల్డప్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంచేత మన దేశంలో కష్టాలు ఉండడం అర్థం చేసుకోవచ్చు, కానీ మనం కృషి చేసి దాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది దానికి. ఓకే, ఇప్పుడు మీరు యాజ్ పిటిషనర్ గా మీరు ఇప్పుడు మొన్న ఈ తీర్పు వచ్చిన తర్వాత మీరు ఎలాంటి నియామకాల్లో ఎలాంటి మార్పులు రావాలని కోరుకుంటున్నాను? ముఖ్యంగా ఈ ప్యానెల్లో ఒక వక్త చెప్పినట్టుగాను ముఖ్యంగా సమాచార కమిషన్లు అనేవి 2 రాష్ట్రాల్లోనూ రావాలి. అవి 2 చీఫ్ మినిస్టర్లు కూడా వాటిని మనం వీరు అపాయింట్మెంట్ చేయవలసిన అవసరం ఉంది. దీనికి గవర్నర్ గారికి మనం 2 చీఫ్ మినిస్టర్లకి కూడా మనం అపీల్ చేసి తప్పకుండా ఈ కమిషన్ లో ఆలస్యం చేయకుండా పెట్టవలసిన అవసరం ఉన్నది. ఎందుచేతంటే ఇప్పుడు ఉన్న కమిషన్ లో ఉన్న మిగిలిన 2 కమిషన్లు కూడా మే 15వ తేదీకి వారి పదవి అయిపోతుంది. అందుచేత మే 15 తర్వాత అసలు మన కమిషన్ అనేది పనిచేయడమే ఉండదు. అందుచేత సత్వరం 2 చీఫ్ మినిస్టర్లు కూడా ఈ కమిషన్ చేయాలని వారికి అప్పీల్ చేస్తూ, మన గవర్నర్ కూడా 2కి కూడా ఒకే గవర్నర్ ఉన్నారు కాబట్టి వీరికి ఈ విషయంలో పరిచయం ఉన్నది. ఇదివరకు వారిని గవర్నర్ గారిని కలుసుకున్నాము. వారు కూడా సమాచార హక్కు చట్టము అమలు జరగాలి అనే వారికి కూడా సదుద్దేశం ఉన్నది. అందుచేత వారిని కూడా మేము ఈ సందర్భంలో అప్పీల్ చేస్తున్నాము. అలాగే మన సివిల్ సొసైటీ మెంబర్స్ అందరూ కూడా ఏ రాష్ట్రాల్లో ఉన్నా, ఏ జిల్లాల్లో ఉన్నా వారందరూ కూడా వారి చీఫ్ మినిస్టర్లకి అప్పీల్ చేయాలని కోరుతున్నాము. ఓకే.